RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అసెంబ్లీలో బీసీకి సంబంధించిన 42% కూడా ఆమోదించిన పరిస్థితి కూడా మొత్తం కూడా సంబరాలు చేసుకుంటూ నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ల వద్ద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రుల పాలాభిషేకం నిర్వహించిన పరిస్థితి. మనతోటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రస్తుతం ఉన్నారు. సార్ మొదలు తెచ్చుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా పాలాభిషేకం చేసిన పరిస్థితి మొత్తం కూడా 42% అమలు చేసినా కూడా ఎట్లా చూడొచ్చు? చాలా హ్యాపీగా చూడొచ్చు మనం. ఎందుకంటే ఇలా బీసీల కోరిక ఎప్పటి నుంచో, అంటే 72 సంవత్సరాల కోరిక ఇది. స్వతంత్ర రాకముందు 1931లో ఒకసారి జరిగింది బ్రిటిష్ పాలన. తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇలా తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లును ఇలా అసెంబ్లీలో పాస్ అయింది. దానికి మేము అందరం సంతోషంగా ఉన్నాం. ఇలా బీసీలో ఉన్న అన్ని కులాల వారు కూడా సంతోషంగా ఉంటారు. మేమెంతో మాకంతా వాటా అనే దాని మీద రాహుల్ గాంధీ గారు చేసిన నినాదం ఇలా భారతదేశం అమలు చేయబోతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికి అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన మన పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత మన మహేష్ కుమార్ గౌడ్ బీసీ వ్యక్తి టీపీసీ అధ్యక్షులు, తర్వాత మా మంత్రులు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా మద్దతు తెలిపినారు. కాబట్టి ఈరోజు మా దిగ్గజం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు కూడా దీనికి పూర్తి మద్దతు చెప్పినారు. డీసీసీ అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా మొత్తం కూడా ఈ బీసీ సంబంధించిన బిల్ పాస్ కానీ కూడా ఎట్లా అనిపిస్తుంది సార్? మొత్తం కూడా 30 సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు కూడా పోరాటాలు చేసిన పరిస్థితి, బీసీలు కూడా చాలా వెనుకబడిన పరిస్థితి ఉంది. ఈ బీసీ బిల్ పాస్ ద్వారా కూడా ఎట్లా అనిపిస్తుంది? మొత్తం దానికోసం కదా ఇప్పుడు బీసీ బిల్ పాస్ అయింది. 42% ఇవ్వాలని, రాజకీయాలు, ఉద్యోగాలు, ఉపాధులు అన్నింటిలో ఇవ్వాలని చెప్పి కదా. ఇప్పుడు ఇలా వెనుకబడిన తరగతులు ఉన్నాయి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత మా మంత్రివర్గం అందరూ ఇలా గుర్తించి కదా దాన్ని ఇలా బిల్ పాస్ చేసింది. మొత్తానికి ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా నియమితమైన డీసీ అధ్యక్షుల నుంచి ఎట్లా అనిపిస్తుంది సార్? మొత్తం కూడా నల్గొండ జిల్లాకే కూడా 4 ఎమ్మెల్సీ పదవులు వచ్చిన పరిస్థితి. ప్రభుత్వం మొత్తం కూడా ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నల్గొండ జిల్లాకి ఎక్కువ పెద్దపీట వేస్తుంది అనుకోవచ్చు. ఆ కార్యకర్తలకు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది నా విజయం కాదు, ఇది కార్యకర్తల విజయం అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఘనత అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, నలుగురు కూడా ఉద్యమకారుడు. ఆయన మన అద్దంకి దయాకర్ గారు, ఆ తర్వాత ఆయన కూడా మామూలు నాలాగా సాధారణ వ్యక్తి మన సత్యం గారు, ఆ తర్వాత దాసో శ్రవణ్, ఆయన కూడా నల్గొండ చెందిన వ్యక్తి. ఆయన బీఆర్ఎస్ కూడా ట్రెండ్ మార్చింది. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్లో ట్రెండ్ మార్చేసిండ్రు. ఆ తర్వాత విజయశాంతి గారు, ఆమె కూడా బీసీ వర్గాలు చెందిన వ్యక్తి. తొలిసారి కాంగ్రెస్ పార్టీలో ఈ సామాజిక న్యాయం పార్టీ ఇదే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటే దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి. దానికి నేనే ఎగ్జాంపుల్. ఇందాక మా మిత్రులు మోహన్ రెడ్డి చెప్పిన దానికి నేనే ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరు పని చేస్తే ఏదో ఒక రోజు పట్టం వస్తుంది. పని చేసుకుంటా పోతే వెనకంగా బిరుదులు వస్తాయి, అవార్డులు వస్తాయి, పదవులు వస్తాయి. కాబట్టి పనిని మనం నమ్ముకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ మొత్తం కూడా బీసీ కానీ ఎస్సీకి సంబంధించిన ఎట్లా చూడొచ్చు మొత్తం కూడా అసెంబ్లీలో బిల్ పాస్? ఇప్పుడు చాలా సంతోషపడవలసిన విషయం. ఎందుకంటే అణగారిన వర్గాలకు ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, 42% రిజర్వేషన్ కానీ, ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం అణగారిన వర్గాలకు లబ్ధి పొందే విధంగా ఉద్దేశంతో ఈ యొక్క బిల్లులు పాస్ చేయడం జరిగింది. అందుకు ఈ యొక్క అణగారిన వర్గాలు మొత్తం కూడా ఒక ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో ఉండి ఈరోజు అందుకనే పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ఒక్క పిలుపు మేరకు ఇది ఒక గంట లోపే అనుకున్న గంట చేపట్ల ఇంతమంది వందలాది మంది కార్యకర్తలు అందుబాటులో ఉండి దగ్గరికి వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరూ కూడా మేము కృతజ్ఞతగా మేము ఒక ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంత ఆనందోత్సాహాలతో ఉండి, అందుకే ఎప్పుడా పోయి ఆనందోత్సవం జరుపుకోవాలన్న ఉపలాటంతో వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చేశారు. చారిత్రాత్మక విజయం బిల్ పాస్ అయింది. ఎట్లా అనిపిస్తుంది సార్? మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కావాలని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు మంచి చేస్తున్నారనే ఉద్దేశంతో బట్ట కాల్చి మీదేస్తున్నారు. జనాలందరికి అర్థమైపోయింది. 15 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుండు. దానికి ఉదాహరణే నాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చిర్రు, శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. కాంగ్రెస్ నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుద్ది అనేది కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంట్ 30 ఏళ్ల దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇలా బీసీ ముఖ్యమంత్రి కూడా అవుతాడు, ఎస్సీ ముఖ్యమంత్రి కూడా అవుతాడు. సాధ్యం అని ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్లో, అది సాధ్యమైంది. కావాలని బట్టగాల్చి మీదేస్తారు. కాబట్టి వచ్చే ఏ ఎలక్షన్లు అయినా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇతర పార్టీలకు గుండు సున్నా. మన ఎంపీ ఎట్లా గుండు సున్నా అయిందో బీఆర్ఎస్కు స్థానిక సంస్థలు కూడా గుండు సున్నా ఉన్నది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరైనా కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. భూమిలో వీళ్ళు పట్టాలకు భూములు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తలేరు, అది ఇస్తలేరు బదనాం చేస్తున్నారు.
కానీ అన్ని వర్గాల ప్రజలకు రుణమాఫీ చేసిన ఘనత కూడా 22,000 లక్షల కోట్లు మాఫీ చేసింది. అయినా కూడా వాళ్ళు ఎన్నడన్నా 1 లక్ష రూపాయలు సాయం అని 5 ఏళ్ళు చేసిర్రు. అది మిత్తిలకే సరిపోలే. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు 80% మాయపోయింది. రేపు ప్రజల సమస్యలను వివరించడానికి అసెంబ్లీలో చెప్తున్న క్రమంలో కూడా ఎవరైతే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని కూడా అకారణంగా సస్పెండ్ చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఎట్లా చూడొచ్చు? మొత్తం జగదీశ్వర్ రెడ్డి ఆయన అత్యాసరితోటి మార్కులతోటి గెలిచిండు. నల్లగొండ నియోజకవర్గంలో 12 వచ్చు. కానీ ఆడ కొద్దిగా మిస్టేక్ జరిగి మా కోమటిరెడ్డి వెంకరెడ్డికి టైం లేక ఆయన కాక కోమటిరెడ్డి వెంకరెడ్డికి 2 రోజులు అక్కడ చేస్తే అది కూడా వచ్చే సీటే 12 సీట్లు వచ్చు. ఆయన భూమికి 3 ఫీట్లు ఉండి కానీ ఆయనకి మైండ్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు. ఆయనకి ఏమున్నా కూడా ఆయనకు దేవుడు ఆ తాగుబోతూ కేసీఆర్ తప్ప ఎవరు లేరు. సామాన్య ప్రజలకు ఆయన కనపడరు. ఆయన అకారణంగా ఏం చేయలే. గతంలో ఏం చేయకున్నా కూడా మా కోమటిరెడ్డి వెంకరెడ్డిని రద్దు చేసిర్రు ఆయన సభ్యత్వాన్ని. ఇలా ఆయన అసలు సభ్యత్వాన్ని రద్దు చేయలే. ఇలా స్పీకర్ మీద ఒక దళిత స్పీకర్ ఉన్నందుకు అన్యాయం చేసిండు. అగ్రవర్ణాల కల ఉండి ఆయనకు బల్బు ఎక్కువ అయింది. దళిత నాయకులు అంటే వాళ్ళకు మొదటి సంధి కూడా లేదు వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు గుణపాఠం జరుగుద్ది. ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో కూడా ఏదైతే అసెంబ్లీలో 42% బీసీలకు సంబంధించిన బిల్ పాస్ చేసిన క్రమంలో కూడా ఆనందోత్సవంతో కూడా పాలాభిషేకం నిర్వహించిన పరిస్థితి. దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా ఎమ్మెల్సీ ఎవరైతే శంకర్ నాయక్ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.